విజయశాంతి కేసీఆర్ మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఎందుకు అంటే రీసెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతిని ఖరారు చేశారు కాంగ్రెస్. అయితే ఆ టైంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిందనమాట ఆమె మీద ట్రోలింగ్స్. ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు అంటున్న నేపథ్యంలో ఆవిడ నిన్న ప్రెస్ మీట్ లో ఫుల్ ఫైర్ అయ్యారు. ఎందుకు ఇచ్చారు ఏంటి, నేను కష్టపడ్డాను ఇచ్చారు అన్నట్లు గట్టిగా మాట్లాడారు. అంతేకాదు ఇప్పుడు విజయశాంతి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అప్పుడు ఆవిడ హోంశాఖ మంత్రిగా ఆవిడకి అవకాశం కల్పిస్తున్నట్లు ఆల్రెడీ రాజ్భవన్లో అండ్ కాంగ్రెస్ భవన్లో కూడా మనకి బయట ఎక్కడైతే ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్నాయో అక్కడి నుంచే వినిపిస్తోంది. సో ఆవిడ హోంశాఖ మంత్రిగా ఇక ఖరారైపోయినట్లే. ఈ టైంలో ఆవిడ గట్టి ఆపోజిట్గా కేసీఆర్ని అన్ని విషయాల మీద ప్రశ్నించారనమాట. ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? ఆల్రెడీ తెలంగాణ రిచెస్ట్ స్టేట్, అలా ఉన్న తెలంగాణకి మిగులు ఉండాలి కానీ ఎందుకు 7 లక్షల కోట్లు అప్పు అయింది అండ్ అది నువ్వు చెప్పాలి అన్నట్లు. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని విషయంలో అయినా నువ్వు ఏమేం తిన్నావు, ఎన్ని డబ్బులు ఎట్లా పోయినాయి, ఇదంతా చెప్పాలి అన్నట్లు కూడా విజయశాంతి గట్టిగా మాట్లాడారు. అదే కాదు, తెలంగాణ తరపున పార్లమెంట్ లో 2 ఎంపీలుగా ఉన్న టైంలో కూడా తెలంగాణ గురించి నువ్వెంత పోరాడావో నేను కూడా అంతే పోరాడాను, దానికి కాంగ్రెస్ కి లేకపోతే తెలంగాణకి విజయశాంతికి అసలు సంబంధం లేనట్లు నన్ను ఎట్లా తీసి పడేస్తారు అనేది క్వశ్చన్ కూడా ఆమె అడిగారు. అంతేకాదు, మనం ఒకే అంశం మీద పోరాడుతున్నప్పుడు 2 పార్టీలు ఎందుకు అని చెప్పి నేను తీసుకొచ్చి తెలంగాణ పార్టీని నీ పార్టీలో విలీనం చేశాను, కానీ నాకు దక్కిన గౌరవం ఏంటి, అందుకే నేను ఆ పార్టీలో ఉండి వెళ్ళిపోయానని కూడా విజయశాంతి అన్నారు. ఓన్లీ నీ స్వార్థం నీది చూసుకున్నావు తప్పితే తెలంగాణ రాష్ట్రం గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదని, ఎప్పుడు డబ్బులు తిన్నామనే పనిలోనే ఉన్నావని కూడా విజయశాంతి మాట్లాడడం అయితే జరిగింది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ అన్న చెల్లెల్లాగా ఉన్నారన్నది కూడా మనందరికీ తెలుసు తెలంగాణ గురించి పోరాడే టైంలో. అలాంటిది కేసీఆర్ మోసం చేయడమో లేకపోతే ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావడం వలన విజయశాంతి బయటకు వచ్చేసారు. తర్వాత మొన్న 2023 ఎలక్షన్స్ కి ముందు విజయశాంతి ఈ పార్టీలో చేరడం అయితే జరిగింది, కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె రాజకీయ ప్రయాణానికైనా లేకపోతే ఆమె లీడర్షిప్ క్వాలిటీస్కైనా లేకపోతే ఆమెకున్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కైనా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెకు ఒక అవకాశం కల్పిస్తూ వాళ్ళైతే చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు విజయశాంతి వైపు నుంచి. దీన్ని వీళ్ళు ఎవరైతే ఇలా క్రిటిసైజ్ చేయడం ఉందో ఆవిడకి బాధ అనిపించినట్టుంది. అందుకే ఆవిడ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఆవిడికి ఎలా ఇచ్చారనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో రేవంత్ రెడ్డిని పంపిన పేపర్లో లేదంట, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సిఫారసు చేసిన దాంట్లో కూడా విజయశాంతి పేరు లేదంట. విజయశాంతి డైరెక్ట్ గా పైన అధిష్టానం కేంద్రం నుంచి డైరెక్ట్ గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడం అయితే జరిగింది. చూడాలి మరి తర్వాత విజయశాంతి గారి కెరీర్ ఎలా ఉంటుంది అండ్ విజయశాంతి డైరెక్ట్ కేసీఆర్ ని ఎలా ఆడుకోబోతున్నారు అనేది అయితే చూడాలి.